హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నా. ఇంట్లో ఎక్కువ మంది ఉన్న రిలేటివ్స్ వచ్చిన వెంటనే ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నా. మరి లేట్ చేయకుండా గుమగుమలాడే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే కుక్కర్ని తీసుకొని అందులోకి 1/2 కప్ కందిపప్పును యాడ్ చేసి ఇది శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇందులోకి పసుపు, ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసి పప్పు మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేటట్లు చూసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు యాడ్ చేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే మునక్కాయ, వంకాయ, టమాటో, సాంబార్ ఆనియన్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఇంకా అడిషనల్గా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసి అవి కొంచెం చిటపటలాడినాక మనం సాంబార్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి. ఇలా తెల్లగడ్డని కొంచెం కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, తర్వాత టమాటోని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక సాల్ట్, తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మునక్కాయలు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత వంకాయ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలపాలండి. ఈ ఆయిల్లోనే బాగా మగ్గుతాయి. తర్వాత మనం కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాం కదా, అది మెదుపుకొని ఈ చింతపండు వాటర్ని కూడా అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర, మెంతి పౌడర్ 1/2 స్పూను, 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ చిల్లీ పౌడరు, తర్వాత నేనైతే MTR సాంబార్ మసాలా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే సాంబార్ మసాలా ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పప్పు, చింతపండు జ్యూస్ కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ కన్సిస్టెన్సీ మీకు ఏ రకంగా కావాలంటే అన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే, మూత పెట్టి వదిలేయాలి. ఇలా కొంచెం సేపు తర్వాత చెక్ చేసుకుంటే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఉడికింది. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఇలా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న సాంబార్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.